హాయ్ హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. ముందుగా గోంగూర అయితే వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఉడికిద్దాము. గోంగూర 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. చూడండి, గోంగూర అయితే శుభ్రంగా కడిగి పెట్టాను. ఒక పెద్ద కట్ట తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. ఇప్పుడైతే ఆయిల్లో వేద్దాము. ఆయిల్లో వేసి ఉడికిద్దాము. ఇది తొందరగా మగ్గిపోతుంది కదా, మూత పెట్టి అయితే మగ్గించుకుందాము. చూడండి, ఇంకా కొంచెం ఉడికిద్దాము. చూడండి, గోంగూర అయితే బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని తీసేద్దాము. ఇదే గిన్నెలో చికెన్ అయితే చేద్దాము. చూడండి, 3 పావుల నూనె అయితే వేసాను. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందాము. చెక్క, లవంగం, ఇలాచి, ఒక బగారాకు, కొంచెం జీలకర్ర. నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా. ఇవి దొడ్డు పచ్చిమిర్చి ముక్కలు ముక్కలుగా కట్ చేశాను సన్నగా. పచ్చిమిర్చి అయితే వేగిపోయింది. కొంచెం కరివేపాకు, పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయ ముక్క, పచ్చిమిర్చి అయితే బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం అల్లం, పసుపు వేసుకుందాము. 1 స్పూన్నర అల్లం అయితే వేసాను. కొంచెం పసుపు వేసుకుందాము. చికెన్లో నేను ఏది కలిపి పెట్టలేదు. కొంచెం నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి చికెన్ అయితే కలిపి పెట్టాను. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు మనం చికెన్ అయితే వేసుకుందాము. 1/2 kg చికెన్ అయితే తీసుకున్నా. చూడండి, చికెన్ అయితే బాగా ఉడికింది కదా. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం అయితే వేద్దాము. ముందే కొంచెం ఉప్పు వేసాను కదా, ఇప్పుడైతే 2 స్పూన్లు వేస్తున్నా. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను కదా, 4 పచ్చిమిర్చి, అవి ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నా. ఉప్పు, కారం వేసాక ఒకసారి కలిపేద్దాము. కలిపేసి మూత పెడదాము. ఉప్పు, కారం కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా మగ్గించాము కదా, గోంగూర అయితే వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇందులో గోంగూర అయితే వేద్దాము. గోంగూర వేసి బాగా కలిపేద్దాము. చూడండి, గోంగూర మొత్తం చికెన్కి పట్టేలా కలిపేయాలి. కలిపేసి ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేద్దాము. ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి అయితే వేస్తున్నా. ధనియాల పొడి వేసి 1 చిట్టి గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నా. వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెడదాము. చూడండి, ఒక చిన్ని గ్లాస్తో వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. చూడండి, ఆయిల్ అయితే పైకి బాగా తేలిపోయింది. చికెను, గోంగూర మొత్తం ఉడికిపోయింది. చివరిగా కొత్తిమీర అయితే వేసుకుందాము. ఇది అన్నం, చపాతీలోకి, మనం బిర్యానీ తెచ్చుకుంటాం కదా, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే. చివరిగా కొత్తిమీర అయితే వేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.